న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ఘోర ప్రమాదం జరిగింది. హాస్పిటల్ బిల్డింగ్ లో రెనోవేషన్ పనులు చేస్తుండగా సెంట్రిక్ కూలిపోయిన ఘటనలో 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎమర్జెన్సీ వార్డులో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడి కార్మికులపై పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందాక సౌండ్ వస్తే అందరు భయపడరు కానీ మామూలుగానే అనుకున్నారు. అది వాళ్ళ ఇందాక సౌండ్ వస్తే అందరు భయపడరు కానీ మామూలుగానే అనుకున్నారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ఘోర ప్రమాదం జరిగింది. హాస్పిటల్ బిల్డింగ్ లో రెనోవేషన్ పనులు చేస్తుండగా సెంట్రిక్ కూలిపోయిన ఘటనలో 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎమర్జెన్సీ వార్డులో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడి కార్మికులపై పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి. పనిచేసిన సందర్భంలోనే అక్కడ సెంట్రింగ్ వర్క్ జరుగుతున్న సందర్భంలోనే అక్కడ ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదంలో 3 చనిపోయినటువంటి పరిస్థితి. దాంట్లో ఇంకా ఒక 5 మందికి తీవ్రంగా గాయాలు కావడుతున్న అక్కడే ఆసుపత్రుల్లో తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నిర్లక్ష్యంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ప్రికాషన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే బిల్డింగ్ సూపర్వైజర్ కానీ బిల్డింగ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో రెనోవేషన్ వర్క్ జరుగుతుందంటే ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళు తీసుకోకపోవడం ప్రమాదం జరిగిందని చెప్పేసి ఉన్నటువంటి కార్మికులు కూడా ఆరోపణ చెందుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇటు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కొంచెం రెనోవేషన్ చేస్తున్నట్టే అసలు లిఫ్ట్ కానివ్వండి, వాళ్ళకు చైన్స్ కానివ్వండి, లేకుండా వాళ్ళకు తలకు పెట్టేటువంటి హెల్మెట్ కానివ్వండి, ఇవన్నీ ధరించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా సరైనటువంటి రీతులు లేకుండానే ప్రమాదం కారణమైనటువంటి ఇంజనీర్, సైట్ ఇంజనీర్ కానివ్వండి, అక్కడ వర్క్ చేస్తున్న సిబ్బంది ఎవరు వీళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకంటే సరైన ప్రికాషన్ కనుక తీసుకుంటే ప్రమాదం జరిగేది. ఒకవేళ సెంట్రింగ్ వర్క్ జరుగుతున్నదంటే అక్కడ ఉన్నటువంటి సైట్ ఇంజనీర్ సరైనటువంటి ప్రికాషన్స్ చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే వర్కర్లకు తెలియదు. వాళ్ళ పాపం అంతా అమాయకులు పొట్టగొట్టు కోసం ఎక్కడి నుంచి వచ్చినటువంటి వర్కర్స్ వాళ్ళందరికీ కూడా తెలియనప్పుడు వీళ్ళు ఏం చెప్పాలా, అట్లా వర్క్ చేసేప్పుడు ఏంటంటే చేసే వర్క్ ఏదైతుందో సెంట్రింగ్ రాడ్స్ ఉంటాయి, చెక్కలు ఉంటాయి, బెండింగ్ చేస్తుంటారు, అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఎట్లా బరువులు రేపాలా, ఏ విధంగా ఉండాలని చూసుకోవాలి. ఏదైతే ఉన్నదో అక్కడ అవన్నీ లిఫ్ట్ చేసిన తర్వాత సెంట్రింగ్ కొట్టే ప్రమాదం జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అవన్నీ చెప్పకపోవడంతో ఈ ప్రమాదము జరిగినటువంటి పరిస్థితి అని చెప్పి అక్కడ స్థానికులు తోటి కూలీలు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా మొత్తం ఈ ప్రమాదం కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వారికి చెల్లించాలని చెప్పి సైట్ ఇంజనీర్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కనుక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరించాలని చెప్తున్న పరిస్థితి. ప్రమాదము తీసుకోలేదు, అందుకే ప్రమాదం జరిగిందని చెప్తున్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే బిల్డింగ్ లో పనిచేస్తున్నారో ఆ లేబర్స్ పనిచేస్తున్నప్పుడు సెంట్రింగ్, చెక్కలు కానివ్వండి, రాడ్ బెండింగ్ ఏదైతే జరుగుతుందో అప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళకన్నీ జాగ్రత్తగా చెప్పాలి. అటువంటి తీసుకోకుండా ఈ లేబర్లు అందరూ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చిన లేబర్లు అందరూ కూడా పంపించి ఆ సరిగైనటువంటి ప్రికాషన్ లేకపోవద్దని ఈ ప్రమాదాలకు దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైనా మరి ప్రభుత్వం స్పందించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మౌనిక, ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం కన్స్ట్రక్షన్ బలంగా లేకపోవడం అనుకోవచ్చా దుర్గేష్? బిల్డింగ్ సంబంధించిన ఏదైతే ఉందో అది బిల్డింగ్ లో దానికి రెనోవేషన్ చేస్తున్న పరిస్థితి. రెనోవేషన్ చేస్తున్న సందర్భంలోనే సెంట్రింగ్ చెక్కలు ఏదైతే కొట్టి ఒక వర్క్ చేస్తారో ఆ వర్క్ చేసేటప్పుడు వీళ్ళు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే సరైనటువంటి ప్రికాషన్ తీసుకుంటే అది ఎందుకు బిల్డింగ్ ఎమర్జెన్సీ బిల్డింగ్, అది ఎమర్జెన్సీ బిల్డింగ్ లో ఆల్రెడీ సెంట్రింగ్ డబ్బలు అవన్నీ కొడుతున్నారు. ఆ డబ్బలు కొట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాల్సినది వీళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి చెప్పడానికి వీళ్ళు తీసుకోకపోవడము, అది ఏం జరిగిందని కదా ప్రమాదవశాత్తు జరిగిందా లేకుంటే అసలు సరైన ప్రికాషన్ తీసుకోకపోవడం జరిగిందా ఏందని కూడా దర్యాప్తు తేల్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఘటన చూస్తే బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ కు సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో జాగ్రత్తలు కూడా లేకపోవడం ప్రమాదం జరిగిందని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ దుర్గేష్.